హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశానికి వెళ్ళాను. మార్నింగ్ ఒక ఫంక్షన్, ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉంది. సో మార్నింగ్ అయితే ఇప్పుడు కవర్ చేసేసాను. ఫస్ట్ ఆవు దూడ ఇంట్లోకి ఎంటర్ అవగానే గోపూజ జరుగుతుంది. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. श्री गुरुः सर्वकारणभूता शक्तिः. श्री गुरुभ्यो नमः. हरिः ओम्. ओम अग्नेवस्त्रमग्रे सस्वयं गोविन्दाः सर्वं क्षेम मह्यं नमन्तां सहस्रमया दिक्खेन प्रदहादेव मम देहाविवेशसर्वसर्वैरावतोमनसो विश्वरग्निः मम अन्तरिक्षमर्भावमस्मभ्यमानपवदाङ्गायस्मिन् मयि देवानमस्ते देवासो दिवोचनाभे देवी षडद्वैरपूर्णदास्मे देवाहिरवेहित्वं महास्मै विवेयामानवेमारधामापृषते सौराजन् अग्निर्मर्यप्रजलत्परस्थानरब्धो गोपाहरिहायस्वं प्रत्यन्तो यन्तो जगदहमस्मैमैषां चित्तं प्रबुधामेषतो धाताधातॄणां भुवनस्य स्पदर्धेवकस्पदारभविमातिकाहम् योगज्ञामस्मे नवनामस्पदर्धेवापां तोयमा. ముందు గోవు ఇంట్లోకి వస్తుంది కదండి. మనం వచ్చేటప్పుడే మనతో పాటు గోవు పైకి వస్తుంది. గోవుని తీసుకొని వచ్చారు. తర్వాత ఇంట్లో హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పూజ స్టార్ట్ అవుతుంది. అందుకని లోపల జనాలు అందరూ అన్ని రెడీ చేస్తున్నారు. నేను వీడియో అయితే చేస్తున్నాను. గోవు కూడా గోవు తీసుకొని వచ్చాను కాబట్టి గోవు పూజ చేస్తున్నాను. पूर्वी श्रीनाम देवत्या क्षेमस्थैर्विजयाभयारोग्यश्रियारजितं धर्मार्चका मोक्ष चतुर्वेद फलपुरुषाधित्यं जपन् मम नूतन गृह प्रवेश समये सकल देवता स्वरूपिणी गोमातृ देवता पूजा करिष्ये నలంగ గోపూజాం కరిష్యే గోమాయం గోపురస్యరక్కమేదిశనమాతరం పునః ఇక్కడికి వచ్చింది. గోమాత్ర దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్నకస్య సింహాసనం. ఇక్కడే పూజ చేస్తాం. ఆవాహన సభ్య నవరత్నకస్య సింహాసనార్థం పుష్పాన్ని సమర్పయామి. పాద్యం హస్తే అర్ఘ్యం ముఖ్య ఆచమనీయం పూతనే జరగతి. ఓం అపవిష్టామయ భూస్థాన పూజ్యే తదాతన మహేర్ణాయ దక్షేయ వసమతమే వసతిర్మాద్రదస్మారణ్య శిక్షా జన్మతా వస్త్రమయసి. ఓం అభివస్త్రాసువస్త్రానిషాబ్దేన వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్సాజం పురస్తాత్ ఆయుష్మగ్రియం ప్రథమం చ సుబ్రహ్మణ్యోపవీతం పరమస్తేజః యజ్ఞోపవీతార్థం పుష్పాన్ని సమర్పయామి. గంధద్వారాం గంధద్వారాం దరాదృశం నిత్యపుష్టాంగరీషణీశ్వరీగం సర్వభూతానాం తామిహ పప్పయశ్రియం दिव्यश्री चंदनो पशुनो मायनते अदा कुंकुम पूजे. ओम भवाय देवन सर्वाय देवन ईशानाय देवन पशुपते देवन रुद्राय देवन उग्राय देवन भीमाय देवन महतो देवाय भवस्य देशपत्न्येन सर्वस्य देशपत्न्येन ईशानस्य देव पशुपते देशपत्न्येन रुद्रस्य देशपत्न्येन उग्रस्य देशपत्न्येन भीमस्य महतो देशपत्न्येन महानानाविध परिमलपत्र पुष्प हरिद्रा कुंकुमार्चन समर्पयामि. पुष्पमाला पुष्पमाला समर्पयामि. गोमात्र देवताभ्यो नमः. అది దొడకేసేస్తే అయిపోతున్నాము. దీనికి పెద్దది కట్టాము. ఇదికి ఆ గోవు गंधेषु सहितं आघ्रेषु धूपो धूपमाग्राभ्यां साक्षात् दीपं दर्शया नैवेद्यं यानि कानि जन्मानि जन्मानि
ఒక వత్తి కింద వేసేయండి, 2 వత్తుల కింద వేయకండి. వాస్తు పూజ దగ్గర అంతా రెడీ చేస్తాను. మొత్తం దీపాలు రెడీ చేయమంటే ఒత్తులేసి రెడీ చేస్తాను. తర్వాత వాకిలి ముందు ముగ్గులు వేసి దీపాలు కూడా పెట్టింది. తను అదంతా చేస్తుంటే నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. అలా తను రెడీ చేస్తుంటే నేను వెళ్ళిపోయి మళ్ళీ మధ్యలో సెల్ఫీలు దిగాము. ఖాళీగా ఉండకూడదు కదా, అందుకని వెళ్ళి సెల్ఫీలు దిగాను. మా ఆయన దొరికాడు. తర్వాత దొరుకుతారో లేదో, టిఫిన్ తీసుకురావడానికి వాళ్ళు బయటికి వెళ్ళాలన్నారు. సో నేనైతే ఈ లోపల కాస్త సెల్ఫీలు, ఫ్రెండ్స్ అందరినీ ఫోటోలు తీయటం. పూజ దగ్గర కూర్చున్నారు. వీళ్ళు కూడా నాకు ఇలా ఫోటోకి దొరికారనమాట. అందుకని వీళ్ళని కూడా ఒక 2-3 ఫోటోలు లాగించాను. ఈ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలిశారు. ఎందుకంటే మా వారు అచ్యుతాపురం వెళ్ళిపోయారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత కలిశారు కదా, వాళ్ళు సెల్ఫీ దిగుతుంటే నేనైతే పిక్ తీసేసాను. రాంప్రసాద్, గిరి, తర్వాత నేను, అపర్ణ ఇలా కొంచెం సేపు ఫొటోస్తోనే టైంపాస్ చేసేసాం. తర్వాత ఎప్పుడో పూజ కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యింది. తర్వాత హోమం చేశారు. హోమం కూడా అయ్యింది. ఎందుకంటే నేను హోమం దగ్గర ఫోటో తీయలేదు. వాస్తు పూజ జరుగుతున్నప్పుడు పాలు పొంగిన టైంలో తీశాను, పిక్స్ తీశాను. మ్యాక్సిమం వీడియో కవర్ చేయడం కష్టమైంది. వాస్తు పూజ అయిపోయింది. వాస్తు పూజ అయ్యే టైంలో పాలు పొంగినాయి. పాలు పొంగి వచ్చినప్పుడు వీళ్ళని పిలిచారు. వీళ్ళు కూడా వచ్చి కొంచెం, అంటే వీళ్ళే కాదండి, ఇంటికి కొంచెం లైట్గా చిన్న క్లిప్ అయితే వీడియో తీయడానికి కరెక్ట్గా వస్తున్నారు. వద్దొద్దు ఉండి అలా పొడి చేసేసి మొత్తం పాలు పొంగల్లో కొంచెం బియ్యం వేసి మళ్ళీ వచ్చి పూజ కంటిన్యూ చేశారు. వాస్తు పూజ కంప్లీట్ అయిన తర్వాత హోమం కూడా జరిగింది. ఓం ప్రాప్నవామా ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు. మీరు అవసరం లేదమ్మా. పుణ్యాహం దీర్ఘమాయురస్తు. శివావస్తంతు తల దగ్గర పెట్టుకోండి. శివావస్తంతు మళ్ళీ చెంపు మీద పెట్టండి. సౌమానసి వస్తు గుడి దగ్గర పెట్టుకోండి. సౌమానసి వస్తు ఓం హరి ఓం అసితాప్రాజిత ఓం గంధద్వారాంధ్రాదర్శానికి ఓం పుష్పాని వాంతో బహుదేవస్తు ఓం దక్షిణా వాంతో వాస్తు పూజ దగ్గర కూడా కొన్ని పిక్స్ తీసానండి. ఇప్పటి వరకు పూజ అయితే జరుగుతుంది. పూజ జరిగేటప్పుడు కొన్ని పిక్స్ కూడా తీసాను. అవి కూడా ఇందులో యాడ్ చేసేసాను.
వాస్తు పూజ అయిపోయిన తర్వాత హోమం కూడా అయిపోయిన తర్వాత సత్యనారాయణ పూజకి రెడీ చేశారు. హోమం కూడా అయిపోయింది. నలుగురు హోమం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసేసారు. తర్వాత అందరూ వచ్చి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని అక్కడ ఉన్న విభూతి పెట్టుకొని వెళ్ళారండి. హోమం కూడా బాగా జరిగింది. హోమం జరిగినంతసేపు ఇంట్లో ఉండలేక నేను కిందికి వెళ్ళిపోయాను. అందుకే వీడియో తీయలేకపోయాను. ఫొటోస్ మాత్రమే తీసి అప్లోడ్ చేశాను. సింపుల్గా అవి ఉంటాయిగా వేసేస్తే సార్ కొట్టక్కర్లే. హోమం కూడా బాగా జరిగింది దిగ్విజయంగా. నెక్స్ట్ వ్రతం, కానీ మాకు ఇంకో గృహప్రవేశం ఉందని చెప్పేసి నేనైతే బయలుదేరి వెళ్ళాను. జస్ట్ పిక్ మాత్రం తీశాను. సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గరికి పటం రెడీ చేశారు. దేవుడి ఫోటోలు మాత్రమే తీయగలిగాను. వ్రతం అయ్యే వరకు నేను పని వీడియో తీశాను. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్కి రెడీ అయ్యాము. అక్కడి నుంచి మళ్ళీ తగరపు వలస వెళ్ళాము. మా వారి మేనమామ కొడుకు గృహప్రవేశం, అన్వేష్ అని, శివాపురం వాళ్ళది. సో అక్కడ అన్వేష్ వాళ్ళ మిస్సెస్. సో 2 ఫంక్షన్లు అయితే కవర్ చేయాల్సి వచ్చింది. వాళ్ళ అత్తగారు ప్రమీళమ్మ గారు. మేము ముగ్గురం ఫోటోలు దిగాలని ట్రై చేసాం. బట్ ఇంట్లో లైటింగ్ ఎక్కువ ఉండటం వల్ల నేను ఫోటోలు కూడా అందుకే తీయలేదు. వీడియో తీద్దామన్నా కూడా ఫుల్ లైటింగ్ పడుతుంది. లైటింగ్ ఎక్కువ ఉంది. మేమైతే ఇక మా వారు నేను ఇక సెల్ఫీలు అంటే చెప్పనక్కర్లేదు. సెల్ఫీలకి అంబాసిడర్ లాగా దిగుతామన్నమాట. పిక్స్ నేనైతే బాగా దిగుతాను. నాతో పాటు మా వారిని కూడా జాయిన్ చేశాను. ఇదైతే ఫస్ట్ వెళ్ళిన గృహప్రవేశం వాళ్ళ పిక్ అండి. వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ పూజకు రెడీ చేసినప్పుడు పిక్స్. మ్యాక్సిమం పిక్స్ని యాడ్ చేసేసాను. ఇంకా వాళ్ళు కూర్చున్నవి, తర్వాత కుడుములు ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు ఏంటి అనేది ఆ వీడియోని కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. పూజ దగ్గర కుడుములు దగ్గర కూడా ఒక గేమ్ లాగా ఆడారు, అది కూడా ఉంది. ఇక్కడే ఎక్కువ పిక్స్ తీశాను. ఆ పిక్స్ అన్నీ మ్యాక్సిమం యాడ్ చేసేసాను. అంటే ఇంకా విడిగా అయితే నేనేం ఉంచలేదు. మొబైల్లో అన్నీ అప్లోడ్ చేసేసాను. వాళ్ళ ఫ్యామిలీని నిలబడమని మళ్ళీ దొరకరు అని ఇక్కడ కొన్ని పిక్స్ తీసాము, వాళ్ళ ఫ్యామిలీ పిక్స్. తర్వాత మేము ఇద్దరము ఏదో సెల్ఫీ తీసుకుంటుంటే వేరే మా ఫ్రెండ్ ఒక అతను మమ్మల్ని పిక్స్ తీసాడనమాట. సో వాటిని కూడా నేను ఇందులో యాడ్ చేసేసాను. వీళ్ళ ముగ్గురిని కలిపి ఒక పిక్స్ తీసాను. మేమిద్దరం అక్కడ వాళ్ళు పూజ చేస్తుంటే ఖాళీగా ఉండడం ఎందుకండి, మల్లెపూలు కడుతున్నామండి. కడుతుంటే మమ్మల్ని కూడా ఖాళీగా ఉండకుండా అప్పుడప్పుడు 4 సెల్ఫీలు తీశారు, పిక్స్ తీశారు. ఆ పిక్స్ అన్నీ కూడా నేను యాడ్ చేశాను. మల్లెపూలు కడుతూ ఉన్నాము ఖాళీగా కూర్చోకుండా, కట్టుకుంటూ అన్నీ మాట్లాడుకుంటూ. గృహప్రవేశం దగ్గర కూడా భలే ఎంజాయ్ చేసామండి. పిక్స్ అయితే బాగా వచ్చాయి. అందుకే నేను అన్నీ ఆల్మోస్ట్ దిగిన పిక్స్ అన్నీ నేను యాడ్ చేశాను, వాళ్ళవి మావి. మ్యాక్సిమం అందరినీ కవర్ చేద్దామని ట్రై చేసాము. వాళ్ళ పిక్స్, మా పిక్స్, అన్ని పిక్స్ యాడ్ చేస్తాను. మొబైల్లో ఉన్న పిక్స్ మొత్తం నేను యాడ్ చేస్తాను ఆల్మోస్ట్. వాస్తు పూజ బాగా జరిగిందండి. పూజలన్నీ బాగా జరిగాయి. ఆవు దూడ అయితే భలే నచ్చేసాయండి నాకు. అందుకే నేను మళ్ళీ పిక్స్ అయితే పెట్టాను. ఇంకొక మొబైల్లో తీసిన వీడియో ఇది బాగా వచ్చింది. వీళ్ళ ఫ్యామిలీ పిక్ కూడా ఇది, వాళ్ళది బాగా వచ్చింది. వాళ్ళ పాప డ్రెస్ బాగా నచ్చింది నాకు. సో వాళ్ళ పాపని కూడా ఒక స్పెషల్ పిక్ యాడ్ చేశాను. ప్రత్యంతో ఎంతో నిర్ధాతు పురోవయానోవయసర్వయగం సరస్మిన హవే పురోహూత బ్రహ్మీం క్షీరసముద్రరాజరయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూతముక్తదేవనిదాం లోకైకదీపాంకురాం
श्रीमन्मन्दराक्षलब्धात् ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां ఓం నా సరిజా వందే అక్కడ కుంకుమ ఉన్నది ఒకటి స్లో మోషన్ ఓయ్ రాంప్రసాద్ వచ్చి నవ్వట్లేదు రూపు రూపు ओम अविष्टामय भूस्थान भुज्ये तदात्र महेर्न यक्षीयावसिमोदस्म वसतिर्मातृस्मारिण शिक्षा जमता वस्त्रमसिमः ओम अभिवस्त्रा सुवस्त्रानिशाब्देन स्तुका पूयमानामचन्द्रावत्वेन हिरण्यविश्वान् रजनो देवसोमहायोपयुक्तैः वस्त्रं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिर्साजं पुरस्तात् आयुष्मग्रियं सर्वतसुब्रह्मण्योपवीतं परमस्तेजः यज्ञोपवीताभ्यां विश्वासर्प्यां गन्धर्वाणां गन्धं गन्धर्वाणां गरादृशां नित्यपुष्टां गणेश्वरीश्वरीगं सर्वभूतानां तामिह भक्तयश्रियं दिव्यश्री चन्दनं पस्वैनो मायने परायण दुर्वारो पुष्पिणी अदा कुंकुमपूजे ओम भवाय देवेन व सर्वाय देवन ईशानाय देवन पशुपते देवेन रुद्राय देवन उग्राय देवन भीमाय देवन माधव देवाय नमः भवस्य देशपत्नीन सर्वस्य देशपत्नीन ईशानस्य देव पशुपते देशपत्नीन रुद्रस्य देशपत्नीन नमः उग्रस्य देशपत्नीन नमः भीमस्य देव माधव देशपत्नीन नमः नानाविध परिमलपत्र पुष्प हरिद्रा कुंकुमार्चन सर्पयामि पुष्पमालां सर्पयामि गोमात्र देवताभ्यो नमः गोमात्रदेवताभ्यो नमः धूपमाग्राभ्यो वनस्पतिर्भवे दिव्ये नानागन्धेषु सहितो आघ्रेषु धूपो धूपमाग्र धियो यो न प्रचोदयात् गोमात्रदेवताभ्यो नमः कण्डल सहिता कदलीफलनिवेदनं सत्यामि ब्रह्मदेवता तारां
మీరు మళ్ళీ పట్టుకోండి సార్. మీరు వచ్చి దాని వేస్తారు అటు ఇటు దాని వేడు నిమ్మకాయ పెట్టడం కొమ్మకాయ పెట్టడం. ఓం ఇంట్లో ఉన్న ప్రతి గుమ్మానికి పూజ చేశారండి. బిందె మేము పట్టుకుంటాము ఇవ్వు అన్నా కూడా ఇవ్వలేదండి. చిన్న పాప నేనే మోస్తాను అనేసి బిందె పట్టుకుంది. మా ఆయన అయితే భలే దొరికారు మీ ఇద్దరు మ్యాచింగ్ వేసుకొచ్చారని అందరిని మమ్మల్ని చమత్కారాలు ఆడుతున్నారు. వంటగది గుమ్మం దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టేసేసి వారు పోసేసారు. దీపం కూడా వెలిగించారు అన్ని గుమ్మాలకి. ఫైనల్గా గృహప్రవేశం బాగా జరిగిందండి. వీళ్ళదే గృహప్రవేశం. సో మాది లాస్ట్ పిక్తో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. పిక్ బాగా నచ్చింది, అందుకే మళ్ళీ నేను ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.